नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। खबर यह है कि आज करनूल के इलाका बुधवार पेट में कैंसर स्क्रीनिंग टेस्ट का मुफ्त इनेकाद अमल में लाया गया। ये कैंसर टेस्ट बसवा तारक रामाराव कैंसर हॉस्पिटल के अमले ने अंजाम दिया। इस मौके पर काफ़ी अहम और महंगे टेस्ट मुफ्त में किए गए, जिसमें जो है पैप टेस्ट है और इसी तरीके से दीगर टेस्ट जो मैमोग्राम वगैरह होते हैं, सीटी स्कैन होता है, ये दीगर टेस्ट जो है मुफ्त में किए गए। इस मौके पर तेलुगु देशम पार्टी कारपोरेटर सैयदा ज़किया ने बताया कि इन दिनों कैंसर के अमराज में काफ़ी तेज़ी से इजाफा होता जा रहा है, तो इसी के मद्देनज़र टीजी भरत मिनिस्टर ने उन्हें ये हुक्म दिया कि इस पर एक स्क्रीनिंग टेस्ट मुफ्त में करवाया जाए ताकि आवाम को इससे कुछ फ़ायदा हो सके। तो इसके मानते हुए बुधवारपेट इलाके में बसवा तारक रामाराव कैंसर हॉस्पिटल की जानिब से ये फ्री टेस्ट किया गया। इस मौके पर सैयद अब्बास के अलावा लब्बे नौशाद अदील इब्राहिम ने जो है तमाम लोगों का शुक्रिया अदा किया जिन्होंने टेस्ट करवाए, और बिलखुसूस टीजी भरत मिनिस्टर का भी शुक्रिया अदा किया, क्योंकि इतना बेहतरीन इंतज़ाम मुफ्त में कैंसर का जो है डायग्नोसिस के लिए और टेस्ट वगैरह जो फ्री कराना है कोई मामूली काम नहीं, बहुत बड़ा काम होता है। तो इसके तहत उन्होंने टीजी भरत साहब का शुक्रिया अदा किया। इस मौके पर बहुत सारे डॉक्टर्स ने फ्री टेस्ट करते हुए लोगों को कैंसर से किस तरीके से बचना चाहिए वो भी हिदायत देते नज़र आए। इस मौके पर सैयद अब्बास ने बताया कि ये काफ़ी अहम पहलू है। करनूल में शायद ऐसा बहुत कम होता होगा कि एक कैंसर टेस्ट फ्री में करवाया जा रहा है। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक आसानी से दस्तयाब हो सके। అందరికీ నమస్కారం। ఈరోజు మా 14th వార్డులో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతున్నది। ఇది మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు మన కర్నూలు నగర మంత్రివర్యులైన శ్రీ టీజీ భరత్ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్నది। స్క్రీనింగ్ చేయడం వలన క్యాన్సర్ని ముందుగానే డిటెక్ట్ చేయవచ్చు। ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎక్కువ అయిపోయింది। ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం మన భరత్ సార్ ఆదేశాల మేరకు మా వార్డులో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము। దీనివల్ల మన ఇక్కడ ఏమేం టెస్టులు చేస్తున్నారు అంటే ప్యాప్ స్మియర్ టెస్ట్, తర్వాత మ్యామోగ్రాము, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవన్నీ చేస్తున్నారు। దీనివల్ల ప్యాప్ స్మియర్ ఇది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయడం వల్ల 10 సంవత్సరాలు ముందుగానే మనము క్యాన్సర్ని డిటెక్ట్ చేసే అవకాశం ఉంది। అదేవిధంగా మా కర్నూలులో మంత్రివర్యులు 2023లో కూడా హార్ట్ను కార్డియాక్ చెకప్ చేయించినారు। వారి సొంత మెషినరీస్ గౌరీగోపాల్ హాస్పిటల్లో, అది కూడా కాస్ట్ 5,000 దాకా అయ్యేది। అదేవిధంగా ఇప్పుడు ఈ టెస్టులన్నీ చేయడానికి మినిమం అంటే 10,000 దాకా అవుతుంది। మహిళలు మరియు పురుషులు చాలా మంది వచ్చినారు। వచ్చి వారి ఒక ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ క్యాన్సర్ గురించి అవగాహన వాళ్ళు తెలుసుకొని వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకుంటున్నారు। ఇక్కడ బీపీ కూడా చెక్ చేస్తున్నారు। మన కర్నూలు నగరానికి ఇంత మంచి మంత్రివర్యులు ఉండడం మా అదృష్టం। ఎందుకంటే కార్డియాక్ చెకప్ చేయించినారు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా చేయించడానికి ఇంత ముందు వచ్చిన ప్రోత్సహిస్తున్నారు। ఇంతవరకు ఎవరు చేయలేదు ఈ విధంగా। చాలా మంది వస్తున్నారు। క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన వ్యాధి, ముందుగానే డిటెక్ట్ చేస్తే దాని నుంచి కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది। 30 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు, 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు, మహిళలందరూ వచ్చినారు, పురుషులు కూడా వచ్చినారు। దీనివల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వెంటనే డిటెక్ట్ కొంతమందికి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి పంపిస్తున్నారు అన్నమాట, వేరే టెస్టుల కోసం కూడా పంపిస్తున్నారు। ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులు మరియు లోకేష్ గారికి మరియు భరత్ సార్ గారికి నా ధన్యవాదాలు। ఈరోజు బుధవారపేటలోని 14వ వార్డు నందు బసవ తారక హాస్పిటల్ నుంచి మన బాలకృష్ణ గారు అలాగే మన భరతన్న గారు ఈ క్యాంపు పెట్టడం జరిగింది మా వార్డులోనే। వాళ్ళకి మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము। ఎందుకంటే పేద ప్రజలు
చాలా మటుకు ఈ పెద్ద టెస్టులు కానీ చేయించుకోవడము ఇబ్బంది పడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి 10,000 15,000 అంటే చాలా పెద్ద మొత్తం అవుతా ఉంది. మా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని బసవతారక క్యాన్సర్ వాళ్ళు ఈ ప్రోగ్రాం చేయడము చాలా గొప్ప కార్యక్రమము. అలాగే మా కర్నూలు నియోజకవర్గము భరతన్న గారు ఆలోచన చేసి ప్రతి వార్డుకి ఈ కార్యక్రమం పెడితే మేము బాగుంటుందని మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. అలాగే మా వార్డు పెట్టినందుకు భరతన్నది మరీ మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. పేద ప్రజలు క్యాన్సర్ గురించి అవగాహన తెలుపుతూ అలాగే దాని ముందు జాగ్రత్తగా వీళ్ళు డాక్టర్లు చెప్పడము చాలా మంచిగా సంతోషిస్తూ ఉన్నారు ప్రజలు. ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ రేణుక. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు కర్నూలులో మనం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఆడవాళ్ళకి మరియు మగవారికి వాళ్ళ హిస్టరీ అంతా కనుక్కొని దాని తర్వాత వాళ్ళని క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత వాళ్ళకి అవసరమైన పరీక్షలు అనగా మామోగ్రఫీ 40 ఏళ్ళు దాటిన స్త్రీలకి మామోగ్రఫీ పరీక్షలు మరియు ఎవరికైనా ఏదైనా గడ్డలు లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అల్ట్రాసౌండ్ స్వెల్లింగ్స్ మరియు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మరియు చెస్ట్ ఎక్స్రే లాంటి పరీక్షలు ఫ్రీగా నిర్వహించడం జరుగుతుంది. దీనితో పాటు ఆడవాళ్ళకి పాప్స్మియర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది నేర్పించడం జరుగుతుంది. పాప్స్మియర్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ పరీక్షల రిపోర్ట్లు కూడా అన్ని ఉచితంగా వెంటనే మనకి రిపోర్ట్స్ అనేవి వస్తాయి. దీంతో పాటు మగవారికి అయితే క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత వాళ్ళకి చెస్ట్ ఎక్స్రే మరియు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పెల్విస్ అండ్ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి అల్ట్రాసౌండ్ స్వెల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలు అనేవి అన్ని చేసిన తర్వాత ఎవరికైనా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా అవి చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా మనం క్యాన్సర్స్ని మొదటి దశల్లో కనుక్కోవడం జరుగుతుంది. దాని ద్వారా మనకి లైఫ్ అనేది క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది త్వరగా చేయడం ద్వారా వాళ్ళకి మార్టాలిటీ అంటే చనిపోయే అవకాశాలు అనేవి తగ్గుతాయి అన్నమాట. దీంతో పాటు ఎవరికైతే పిల్లలు ఎవరైనా 9 నుండి 14 ఏళ్ల వయసులో ఉండే పిల్లలు కానీ లేదంటే 15 నుంచి 26 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి వ్యాక్సినేషన్ HPV వ్యాక్సినేషన్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, గొంతు దగ్గర క్యాన్సర్లు, నోటి దగ్గర క్యాన్సర్లు మరియు స్వరపేటిక క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్, మగవారికి అయితే పినైల్ క్యాన్సర్ మరియు ఏనల్ క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ పిల్లలు కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళు దగ్గరలో ఉండే వాళ్ళందరూ వచ్చి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ దగ్గరకు వచ్చి అన్ని పరీక్షలు చేపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈ చక్కటి ప్రోగ్రాము ఏర్పాటు చేసిన మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పివి భరత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ క్యాన్సర్ని ఈరోజు ఈ మన అలవాట్లలో దురలవాట్లు తర్వాత మన తినే పదార్థాలతో చాలా తొందరగా క్యాన్సర్ ప్రబలుతుంది. దీనికి తొందరలోనే డిటెక్ట్ చేయడానికి ఈ ప్రోగ్రాం చాలా అవసరము. ఈ ఏర్పాటు చేసిన ప్రోగ్రాం భరత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ 14th వార్డ్ కార్పొరేటర్ షేక్ జక్రియా అన్సారీ గారికి మరియు శ్రీ మా మిత్రులు ప్రభాస్ గారికి ఇక్కడ చాలామంది వచ్చి వాళ్ళు డిటెక్షన్ చేసుకొని ఇనిషియల్గా ఏం తెలుస్తుందో ఇక్కడనే చేస్తున్నారు. పక్కన లేకపోతే అక్కడ తీసుకుపోయి అన్ని 10 టెస్టులు డిటెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.